Welcome to It's Miss Ravya Verma channel. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. శివరాత్రి రోజున మేమైతే మెదక్ డిస్టిక్లో ఉన్న ఏడుపాయల టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు, ఎంతమంది వెళ్తారు శివరాత్రి అప్పుడు? శివరాత్రి రోజున ఆ టెంపుల్లో అయితే పెద్ద జాతర జరుగుతుంది వారం వరకు. మీకు తెలుసా? తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే రెడీ అయిపోయారు. మేము అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మా ఫ్యామిలీలో మేము ఫాస్టింగ్ కూడా ఉంటాము శివరాత్రికి. నేనైతే ఫాస్టింగ్ ఎప్పుడూ ఉండలేదు. ఫాస్టింగ్ ఉండాలి అంటే మండే వస్తేనే ఫాస్టింగ్ పట్టాలి అంటారు. కానీ ఈ శివరాత్రికి అయితే చాలా మంచి రోజు ఉందని చెప్పి నేను ఫాస్టింగ్ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే క్యాబ్ వచ్చేసింది. క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోదాము. ఇక్కడ నుంచి క్యాబ్ ఎక్కేసి అక్కడికి వెళ్ళి అయితే బస్సు ఎక్కుతాము. ఏడుపాయల బస్సెస్, స్పెషల్ బస్సెస్ ఇస్తారనమాట. అక్కడ నుంచి అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది అనమాట బస్ స్టాప్ అయితే. ఈ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట. బస్ రాగానే ఎక్కేసి వెళ్ళిపోవడమే. బస్సులో అయితే ఎక్కేసాము. ఎక్కి ఇంకా కూర్చుంటే తొందరగానే వెళ్ళిపోయాము. 10కి అలా బయలుదేరాం అనమాట. 2 అవర్స్లో అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. మా పిల్లలు అయితే ఫుల్గా అల్లరి చేస్తున్నారు. ఇక్కడైతే శివాలల్ది ఏదో బర్త్డేను ఏదో స్పెషల్ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఊరేగిస్తున్నారు. ఇదైతే ఎయిర్పోర్ట్ అనమాట. ట్రైనింగ్ కోచింగ్స్ ఉంటాయి కదా, ప్లేన్ ఎలా డ్రైవ్ చేయాలి అవన్నీ అయితే ఇక్కడ ఈ సెంటర్లో అయితే చెప్తారనమాట. మనమైతే ఏడుపాయలకైతే రీచ్ అయిపోయాము. ఇదైతే ఏడుపాయల కమాన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి మనకి ఇంకో బస్సు ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. అదైతే ఫ్రీ బస్సే. మరి ఇంకా ఏడుపాయలకి వెళ్ళడానికి అయితే మనకి 180 టికెట్ అనమాట ఒకరికి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఫ్రీయే. కమాన్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక పాయ ఉంటుంది చూడండి, వాటర్ ఉంటాయి ఇక్కడ నుంచి. అలా 7 పాయలు ఉంటాయి. ఇలా 7 పాయలు ఉంటాయి అన్నమాట. అందుకే ఏడుపాయల దుర్గమ్మ అంటారు. ఇదే మరి ఫ్రీ బస్ స్టాప్ అయితే. ఫ్రీ బస్సెస్ వస్తాయి ఇక్కడ నుంచి ఎక్కి మనమైతే డైరెక్ట్గా, అంటే మరీ టెంపుల్ దగ్గర ఏం దించరు, కొంత దూరంలో దింపుతారు. అక్కడ నుంచి అయితే మనం దేవుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. టెంపుల్కి వెళ్ళిన వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పిల్లలు అయితే తప్పిపోయిన వాళ్ళు మా దగ్గరికి వెళ్ళి తప్పిపోయిన పిల్లలందరినీ అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట. ఇదైతే గోపురం అనమాట. ఇక్కడ నుంచి అయితే చాలా విగ్రహాలు పెట్టారు. కాళికామాతవి చాలా విగ్రహాలు చాలా అందంగా డెకరేట్ చేశారు. శివుడిది అయితే చాలా బాగుంది. శివుడిది చూపిస్తాను చూడండి. శివుడి విగ్రహం ఉండి పక్క నుంచి వాటర్ వస్తుందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. చూపిస్తాను చూడండి. అబ్బా, శివుడు చూడు ఎంత బాగుందో. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఆ రోజు శివరాత్రి కదా, సో చాలా మంది వచ్చారు. టికెట్ ఇచ్చి లైన్కి వెళ్ళేది కూడా ఉంది, కానీ ఒకరికి 20 రూపీస్. బట్ ఇది సేమ్ రష్ ఉంది, ఏ మాత్రం తగ్గట్లేదు. సేమ్ టైమింగ్ అయితే అర్ధగంట పడుతుంది లోపల వెళ్ళడానికి. మేమైతే బాగానే తొందరగానే వెళ్ళిపోయాం అనమాట. గుడి ముందైతే చాలా అందంగా పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. కానీ అక్కడ ఫోటో కూడా దిగనివ్వట్లేదు, అందరినీ పంపించేస్తున్నారనమాట. మాకైతే చాలా నచ్చింది ఈసారి. పోయినసారి కంటే ఈసారి చాలా బాగా చేశారనమాట. లోపల కూడా మంచిగా డెకరేషన్ చేశారు. ఫైనల్లీ మేమైతే దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కుని బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఉపవాసాలు అవి వదలాలి కదా, దేవుడిని మొక్కేసుకొని స్నానాలు అవి చేసుకొని
మాకైతే ఆ దేవత దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఫాస్టింగ్ ఉన్నాం కదా, పైన మునిపుట్ట అవి ఉంటాయి, అవి అయితే చూడలేకపోయామన్నమాట. అంత ఓపిక లేదు. సో ఫాస్టింగ్ కూడా మంచిగానే కంప్లీట్ అయిపోయింది. దేవుడికి మొక్కేసుకొని మంచిగా అయితే ఏడుపాయల దగ్గర ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట.